వెల్కమ్ టు కీటాక్స్. అడుగడుగున నిర్బంధాలు, అన్ని వైపుల నుంచి బలప్రయోగాలు, విపక్ష నేత అడుగు బయట పెట్టకుండా ఆంక్షలు. ఇక మీడియా వైపు నుంచి అయితే చెప్పనే అక్కర్లేదు. జగన్ని నెగిటివ్ చేయడమే లక్ష్యంగా 24/7 టీవీ ఛానళ్లు పనిచేస్తూ ఉంటే నిరంతరం ఇదే తరహా రాతలు రాసేందుకు మీడియా సర్వశక్తులు ఒడుతోంది ఏపీలో. మరి ఇలాంటి టైంలో జగన్ కంబ్యాక్ ఎలా ఉంటుంది, ఫైట్ బ్యాక్ ఎలా ఉంటుంది అనే వాళ్ళకి ఇప్పుడు క్లియర్ పిక్చర్ కనబడుతూ ఉంది. జగన్ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగు చూస్తే చంద్రబాబు వ్యూహాలన్నిటినీ ఒక్క పెట్టున ఛేదించబోతున్నాడు అనే విషయంలో క్లారిటీ వస్తుంది. ఇంతకీ చంద్రబాబు ఎత్తుగడల్ని ఛేదించేందుకు జగన్ ప్రయోగిస్తున్న మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అస్త్రం ఏంటి? ప్రెస్ మీట్ చూసిన వాళ్ళకి చాలా వరకు క్లారిటీ వచ్చి ఉంటుంది. అయితే దాన్ని ఎలాబరేట్ చేసి చూస్తే కనుక ఇంపాక్ట్ ఎలా ఉంటుందో, టీడీపీని చంద్రబాబుని ఆ ఎఫెక్ట్ ఎలా వెంటాడే అవకాశం ఉంటుందో మనకి అర్థమవుతుంది. దిస్ ఈజ్ కీటాక్స్. అన్ని వైపుల నుంచి సవాళ్లు చుట్టుముట్టినా నిరంతరం నవ్వుతూనే కనపడము, సవాళ్ళని ఛేదించేందుకు సదా సిద్ధం అన్నట్టుగా ఉండటం జగన్లో కనిపిస్తున్న నైజం. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా జనంలోకి వెళ్ళడం ఎలాగైతే ఆపడం లేదో అలాగే పోరాటాన్ని కూడా కొత్త పుంతలు తొక్కించేందుకు సరికొత్త పంధాన్ని జగన్ ఎంచుకున్నారు. ఇది ఒక సెల్ఫ్ గైడెడ్ ఫైట్ బ్యాక్ మెథడ్ అని దీన్ని అనొచ్చు. ఎలాగంటే మీడియా అంతా జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కొత్త ఎత్తుగడలు ప్రయోగిస్తోంది టీడీపీ కోసం. అవును కదా? అలాగే పోలీసుల వైపు నుంచి, అధికార యంత్రాంగం వైపు నుంచి వైసీపీ మీద, వైసీపీ సింపథైజర్ల మీద టీడీపీ ఒత్తిడి పెంచుతోంది. ఆఖరికి ఒక్క రప్ప పోస్టర్ కట్టినందుకే 130 మందికి పైగా నోటీసులు ఇచ్చారు అని జగన్ కేటగారికల్గా ప్రస్తావించడాన్ని చూస్తే ఇంటెన్సిటీ అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి టైంలో ఫైట్ బ్యాక్ ఎలా ఉండాలి? ఇది నెక్స్ట్ లెవెల్ ఆలోచన అని ఖచ్చితంగా అంటాం. జగన్ వ్యూహం అర్థమైతే మాత్రం. ఏం చేస్తున్నారు ఇంతకీ జగన్? సంవత్సర కాలంలో వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎంత అని వాళ్ళే లెక్కేసుకుని చంద్రబాబు నాయుడు హామీల విషయంలో, మేనిఫెస్టో విషయంలో రీకాల్ అనే పోరాటం మొదలుపెట్టారు కదా. ఆ పోరాటంలో ఒక్కటే ఎజెండా. పాయింట్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ క్లియర్. సూపర్ 6 హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ జూన్ నుంచే, అంటే 2024 జూన్ నుంచి అమలు చేస్తా అని చెప్పారు కదా చంద్రబాబు. అమలు చేశారా? చేయకపోతే ఒక్కొక్కరికి ఇండివిజువల్గా చంద్రబాబు ఎంత బాకీ పడ్డారు లెక్క తీయండి, తెలుసుకోండి, అడగండి, పోరాడండి అని జగన్ చెప్తూ ఉన్నారు. ఇది హ్యూమన్ సైకాలజీకి హుక్ లాగా తగిలే ఎలిమెంట్. అంతే కదా, ఎవరికన్నా మనకి పైసా ఇవ్వాలి అంటేనే వెలువెల్లాడిపోతాం. అలాంటిది ఇచ్చిన హామీల ప్రకారం మనకి వేలకు వేలు బాకీ ఉన్నారు అంటే ఒక సాధారణ మధ్యతరగతి కానీ, దిగువ మధ్యతరగతి కానీ, పేదలు కానీ ఎంత నిక్కచ్చిగా ఉండడానికి, ఆలోచించడానికి, నిలదీయడానికి రెడీ అవుతారు కదా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. టీడీపీ చంద్రబాబు నాయుడు సూపర్ 6లో భాగంగా ఆడబిడ్డ నిధి అనే హామీ ఇచ్చారు. దాని ప్రకారం ప్రతి మహిళకి నెలకి 1500 ఇస్తా అన్నారు. అంటే సంవత్సరానికి 18,000. అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది అంటే కనుక ఇప్పటికీ ఒక్కొక్క మహిళకి 21,000 బాకీ పడ్డాయి. అవునా కాదా? అలాగే ఉద్యోగం ఇస్తాం, లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు కదా యువతకి. మరి ఉద్యోగాలు రానప్పుడు, ఇప్పటికీ ప్రకటనలు పబ్లిసిటీలు జరుగుతున్నప్పుడు ప్రతి నిరుద్యోగ యువతకి ఇండివిజువల్గా నెలకి 3,000 చొప్పున లెక్కేస్తే 14 మూళ్ళు అంటే 42,000 ఒక్కొక్కరికి ఈ పాటికే ప్రభుత్వం అందించి ఉండాలి కదా. అంటే ఒక ఇంట్లో ఉద్యోగం రావాల్సిన యువకుడు, ఒక మహిళ ఉన్నారు కుటుంబ సభ్యుల్లో అంటే గనక వాళ్ళకి ఇండివిజువల్గా 60,000 బాకీ పడినట్టు ప్రభుత్వం ఇప్పటికే. ఈ లెక్కన రోజులు గడుస్తున్న కొద్దీ, సూపర్ 6 విషయంలో దాటవేత ధోరణి చూపిస్తున్న కొద్దీ ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళలోనూ ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? ఈ ఫీలింగ్కి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆయింట్మెంట్ రాయగలవా? టీవీల్లో చర్చలు పెట్టి జగన్ని బూతులు తిడితే ప్రజలు సంతోషిస్తారా? మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా అడుగుతున్న జగన్ని తిడతావా అని అడగటం మొదలుపెట్టరు ఎదురు. ఇదే పాయింట్ మీద బేస్ అయ్యి జగన్ రాజకీయ వ్యూహాన్ని తెలివిగా బిల్డ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు హామీ నిలబెట్టుకుంటారా, నిలబెట్టుకోగలరా
అంటే సమాధానం ఏంటనేది చిన్న పిల్లాడిని అడిగినా చెప్పగలుగుతాడు ఏపీలో. అందుకే ఇలాంటి టైంలో జగన్ వ్యూహానికి ఎదురు లేదు అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వస్తోంది. దీంతో పాటు వర్గాల వారీగా అంటే రైతులు, యువత, భూ సమీకరణ బాధితులు ఇలా అన్ని వర్గాల్ని కలుపుకుంటూ జగన్ తన పోరాటాన్ని క్రమంగా నిర్మించుకుంటూ ముందుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నారు. వీటన్నిటి ఇంపాక్ట్ ఎప్పుడు కనబడుతుందో తెలుసా? 2027 నాటికి జగన్ పాదయాత్రలో ప్రతి గడపకి వెళ్తూ తలుపు తట్టడం మొదలైతే గనక వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నాం అని మాట్లాడే పరిస్థితి జనం వైపు నుంచి వచ్చి తీరుతుంది. దట్ ఈజ్ కాల్డ్ కల్మినేషన్, పీక్ స్టేజ్. ఇలాంటి వ్యూహాన్ని జగన్ అమలు చేస్తున్నారు అనే విషయము ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో ఇచ్చిన సంకేతాలు, అలాగే రాజకీయంగా జగన్ అనుసరిస్తున్న వ్యూహాలని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఏమంటారు? దిస్ ఈజ్ కీ టాక్స్.